అది అతి చిన్న జీవి. పగళ్లు దాక్కుంటాయి, రాత్రుళ్ళు విజృంభిస్తాయి. మనిషి రక్తాన్నే ఆహారంగా స్వీకరిస్తాయి. మనిషికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. అవేవో దోమలు అనుకుంటే పొరపాటు. దోమలకు చెక్ పెట్టొచ్చు, కానీ ఆ పరాన్న జీవులను అంతమొందించడం అంత సులువు కాదు. ఎందుకంటే అవి బెడ్ల కింద, ఫర్నిచర్లో, ఇలా ఒక్కటేంటి ఎక్కడ చిన్న సందు దొరికినా దాక్కుంటాయి. నిన్న మొన్నటి వరకు ఫ్రాన్స్ ను మాత్రమే ఆందోళనకు గురిచేసిన ఈ చిన్న జీవులు ఇప్పుడు బ్రిటన్, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియాలోనూ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వాటిని అంతం చేసేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ఏకంగా యుద్ధమే చేస్తున్నాయి. ఈ జీవుల విజృంభణ క్రమంగా ప్రపంచమంతటా విస్తరించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకు ఆ జీవి ఏది? ఎందుకు ఆయా దేశాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి? చూద్దాం. ఫ్రాన్స్ నుంచి బెడ్ బగ్స్ విస్తరిస్తున్నాయా? నల్లులపై యుద్ధం చేస్తున్న దేశాలేవి? బెడ్ బగ్స్ తో ప్రపంచానికి ముప్పు తప్పదా? ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో డిప్యూటీ మేయర్ ఇమాన్యుయల్ గ్రిగర్ టీవీ కెమెరాల ఎదుట నిలబడి గంభీరంగా ప్రసంగించారు. ప్రజలెవరూ సురక్షితంగా లేరని చెప్పారు. ఆయనేదో వాతావరణ మార్పుల గురించో, తీవ్రమైన వైరస్ గురించో, యుద్ధం గురించో మాట్లాడారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయన నల్లుల గురించే మాట్లాడుతున్నారు. ఇవి తరచూ మనిషి శరీరంలోని రక్తాన్ని తాగుతాయి. కంటికి కనిపించకుండా కన్నాల్లో దాక్కుంటాయి. అత్యంత వేగంగా సంచరిస్తూ కుట్టిన క్షణంలోనే మాయమైపోతాయి. ఇవి శ్వాస, శరీర వేడి, కార్బన్ డయాక్సైడ్ను గ్రహించడంతో మనిషిని గుర్తిస్తాయి. ఇవి పెద్ద సంఖ్యలో వ్యాధికారకాలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవు. కానీ వీటి ద్వారా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లొచ్చే ప్రమాదం ఉంది. ఇవి రాత్రిపూట మనిషిని నిద్ర లేకుండా చేస్తాయి. ఇవి పెట్టే బాధ అంతా ఇంత కాదు. ఈ బాధనే కవి సార్వభౌమ శ్రీనాథుడు ఎంతో చమత్కారంగా చెప్పారు. ఈశ్వరుడు హిమాలయాల్లో, సూర్యచంద్రులు ఆకాశంలో, మహావిష్ణువు ఆదిశేషుడిపై పడుకోవటానికి ఈ నల్లి బానే కారణమంటూ చమత్కరించారు. మనిషిని వేధించే ఈ నల్లులు ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. నల్లుల బెడదతో పలు దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. బెడ్ బగ్స్ కారణంగా తమ దేశం పరువు పోతోందంటూ ఫ్రాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరుపుల్లో దాక్కుని రాత్రి వరకు ఎంతో ఓపికగా ఎదురుచూసే ఈ పరాన్నజీవుల కారణంగా బ్రిటన్, దక్షిణ కొరియా, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాలు నల్లులపై ఏకంగా యుద్ధమే చేస్తున్నాయి. ప్రధానంగా ఈ నల్లుల నుంచి ఫ్రాన్స్ విలవిల్లాడుతోంది. ఈ దేశంపై నల్లులు దండయాత్ర చేస్తున్నాయి. రక్తం పీల్చే ఈ కీటకాలు ఇప్పుడు ఫ్రాన్స్ పై స్వైర విహారం చేస్తున్నాయి. 1950లోనే నల్లులను ఐరోపా చంపేసింది. కానీ అవి మాత్రం పూర్తిగా అంతమవ్వలేదు. ఇప్పుడు ఫ్రాన్స్లో హోటళ్లు, హైస్పీడ్ రైళ్లు, సినిమా హాళ్లతో పాటు ఎక్కడ చూసినా బెడ్ బగ్స్ కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ పై ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నాయి. వాటిని ఎలా అంతం చేయాలోనని ఫ్రెంచ్ అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నల్లులను ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన సిద్ధమవుతున్నారు. దేశమంతటా అవగాహన సమావేశాలను నిర్వహిస్తున్నారు. నల్లులపై ఫ్రెంచ్ మీడియా పెద్ద ఎత్తున కథనాలను రాస్తోంది. నల్లులను ఫ్రాన్స్కి పట్టిన శాపంగా పేర్కొంటున్నాయి. మీడియాలో వచ్చే కథనాలతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల రగ్బీ వరల్డ్ కప్ కి ఫ్రాన్స్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా బెడ్ బగ్స్ లేని హోటళ్లను క్రీడాకారులకు కేటాయించడంలో ఫ్రాన్స్ కి తలప్రాణం తోకకొచ్చింది. దీనికోసం హోటళ్లలో అధికారులు పెద్ద ఎత్తున మందులను పిచికారీ చేశారు. నల్లులు లేకుండా చేయటానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రగ్బీ వరల్డ్ కప్ లో కేవలం ఫ్రాన్స్ 20 దేశాలకే ఆతిథ్యం ఇచ్చింది. దీనికోసం నల్లులను పారదోలేందుకు కిందా మీద పడింది. అలాంటిది 2024లో ఒలింపిక్ గేమ్స్ కి ఫ్రాన్స్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఒలింపిక్ గేమ్స్ కి ప్రపంచ దేశాల నుంచి క్రీడాకారులు వస్తారు. వారందరికీ వసతులు కల్పించాలంటే భారీగా హోటళ్లను కేటాయించాల్సి వస్తుంది. రగ్బీకే నల్లులు లేకుండా చేయడానికి వారం ముందు నుంచే ఫ్రాన్స్ అధికారులు కష్టపడ్డారు. ఒలింపిక్స్ కి ఏర్పాట్లు ఎలా చేయాలోనని ఆందోళన చెందుతున్నారు. ఒలింపిక్ గేమ్స్ కి వేలాది మందికి పైగా సందర్శకులు రానున్నట్టు అంచనా వేస్తున్నారు. వారందరూ ప్యారిస్లోని హోటల్స్లో దిగనున్నారు. అయితే హోటల్స్లో గుంపులుగా దాడి చేస్తున్న నల్లులతో వచ్చే అతిథులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అవి ఫ్రాన్స్ పరువును తీస్తాయని అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక నల్లుల దెబ్బకు రైళ్లు, బస్సులలో వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. అసలు ఇన్ని నల్లులు ఎలా వచ్చాయో అర్థం కావటం లేదని ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా నల్లులు రాత్రిపూట మాత్రమే బయటకొస్తాయి. కానీ ఇప్పుడు పగటిపూట కూడా బెడ్ బగ్స్ కనిపిస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లులు తమకు అతిపెద్ద సమస్యగా మారాయని ఫ్రెంచ్ ప్రజలు వాపోతున్నారు. పారిస్లోని డిగాలే విమానాశ్రయంలోని నల్లుల వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. అయితే ఈ నల్లులు యునైటెడ్ కింగ్డమ్కి కూడా పాకినట్టు తెలుస్తోంది. లండన్లోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్, సినిమా హాళ్లు, ఆస్పత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో నల్లులు కుడుతున్నాయని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బ్రిటన్లో నల్లులు 65% పెరిగినట్టు పెస్ట్ నియంత్రణ సంస్థ తెలిపింది.
లండన్తో పాటు పలు ఇతర ప్రాంతాల్లోనూ ఇప్పుడు బెడ్ బగ్స్ కనిపిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు. దక్షిణ కొరియాలో నెల రోజుల నుంచి అలర్జీతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకు నల్లులే కారణమని అక్కడి వైద్యులు గుర్తించారు. దక్షిణ కొరియాలోనూ నల్లుల తీవ్రత పెరిగినట్టు నివేదికలు చెప్తున్నాయి. బెడ్ బగ్స్ నివారణకు 50 కోట్ల వోన్లను సియోల్ కేటాయించింది. దక్షిణ కొరియా కరెన్సీని వోవ్ అని పిలుస్తారు. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 250 కోట్లను దక్షిణ కొరియా నల్లుల నివారణకు కేటాయించింది. అంతేకాదు నల్లుల నివారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. నల్లుల నివారణపై పెద్ద ఎత్తున దక్షిణ కొరియా ప్రచారం చేస్తోంది. రక్తాన్ని పీల్చే ఈ పురుగుల బారి నుంచి తప్పించుకునేందుకు సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా, సినిమా హాళ్లకు దూరంగా ఉండాలని దక్షిణ కొరియా ప్రజలకు పిలుపునిచ్చింది. ప్రత్యేకంగా ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల వస్తువులను పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాతే బయటికి పంపాలని దక్షిణ కొరియా వ్యాధి నియంత్రణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం నల్లుల నివారణకు 4 వారాల ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. 3000కు పైగా ప్రభుత్వ టాయిలెట్ల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. హాంకాంగ్లోనూ ఎయిర్పోర్ట్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. బెడ్ బగ్స్ కి సంబంధించిన హెచ్చరిక కరపత్రాల్ని పంపిణీ చేయటం ప్రారంభించారు. హాంకాంగ్కి వచ్చే వారి విషయంలో అప్రమత్తమయ్యారు. నల్లుల నియంత్రణకు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు. హాంకాంగ్కు వచ్చే ప్రయాణికుల వస్తువులను శానిటైజ్ చేసిన అధికారులు బయటికి వదులుతున్నారు. ఆ దేశ వ్యాధుల నియంత్రణ సంస్థ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. సింగపూర్లోనూ ఈ బెడ్ బగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. నల్లుల దాడులు మరింతగా పెరుగుతాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరాన్నజీవులను అంతం చేసేందుకు పురుగుమందులను పిచికారీ చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు నల్లులతో అమెరికా వంటి అగ్రదేశాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. నల్లులను అంతం చేయటం చాలా కష్టమేనని నిపుణులు చెప్తున్నారు. కానీ వాటి సంఖ్యను నిర్మూలించటం సాధ్యమేనని వివరిస్తున్నారు. నల్లులు వేగంగా సంతానాన్ని అభివృద్ధి చేస్తాయని, అలా జరగకుండా చూస్తే వాటిని అంతం చేయటం సాధ్యమని నిపుణులు వివరిస్తున్నారు. నల్లులతో ప్రజారోగ్యానికి ప్రమాదం పొంచి ఉంది. ఇవి కుడితే చర్మంపై దద్దుర్లతో పాటు అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.